వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఏపీలో వెంటిలేటర్పై కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల రూపంలో ఊపిరి పోసుకుంటుంది. తాను జగనన్న వదిలిన బాణమని చెప్పిన షర్మిల తిరిగి చివరకు జగనన్నకే గుచ్చుకుంటుంది. సరిగ్గా 5 ఏళ్ల కిందట అన్న కోసం అన్నను అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు కాలుకు బల్బం కట్టుకొని తిరిగిన చెల్లె ఇప్పుడు అదే అన్నను అధికార పీఠం నుంచి దించేదాకా ఊరుకోనంటున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా ఏపీ కాంగ్రెస్ కమిటీకి లభించిన షర్మిల సొంత అన్న జగన్కు కంట్లో నలుసులా తయారయ్యారు. పదునైన వాగ్బాణాలతో జగన్ ప్రభుత్వంపై విమర్శలు దాడి చేస్తున్నారు. ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీలోని ఉద్దండ నాయకులు కూడా నడుస్తున్నారు. ఇంతకాలం ఏపీలో ఆ పార్టీ పేరు చెప్పేందుకు కూడా వెనుకడుగు వేసిన కాంగ్రెస్ శ్రేణుల్లో షర్మిల చేరిక జోష్ నింపింది. 2014 ఎన్నికల తర్వాత ఏపీలో పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందా? కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఫలించనుందా? షర్మిల వెంట నడుస్తున్న ఏపీ కాంగ్రెస్ సీనియర్ల మధ్యలో ఏముంది? జగన్ టార్గెట్గా షర్మిల సంధిస్తున్న వాగ్బాణాలు ప్రతిపక్ష టీడీపీకి సంతోషం కలిగిస్తున్నాయా? షర్మిలను విమర్శలపై వైసీపీ నాయకులు ఘాటుగా స్పందించే అవకాశం ఉంటుందా? షర్మిల విమర్శలకు సమాధానం చెప్పకుండా ఉండలేక వైసీపీ నాయకులు మదన పడుతున్నారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని జగన్ కనీసం ఆలోచించి ఉంటారా? తెలుగుదేశం జనసేన లక్ష్యంగా విమర్శలతో ముందుకెళ్తున్న వైసీపీ అధినేతకు చెల్లె షర్మిలమ్మ కురిపిస్తున్న ప్రశ్నల వర్షం ఇబ్బందికరంగా మారిందా? అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ఇటు రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎవరి ఓట్లకు ఎసరు పెట్టనున్నారు? రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాలను అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఇచ్చిన పార్టీకి కాకుండా రాష్ట్రం తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు 2 సార్లు పట్టం కట్టారు. ఇక రాష్ట్రాన్ని విడగొట్టారన్న కోపంతో ఉన్న ఏపీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని కోలుకొని దెబ్బతీశారు. దశాబ్ద కాలంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఏపీ కాంగ్రెస్ కమిటీకి ఇప్పుడు షర్మిల ఒక ఆశాదీపంలో దొరికారు. పలు దఫాలుగా కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చలు జరిపిన షర్మిలకు ఏఐసీసీ పెద్దలు పెద్ద బాధ్యత అప్పగించారు. ఏకంగా పీసీసీ పగ్గాలు చేతికిచ్చారు. నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న పేరు ఆయన కూతురు రూపంలో కలిసొస్తుందని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నారా? మాట వినకుండా సొంత కుంపటి పెట్టిన జగన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏఐసీసీ పెద్దలకు షర్మిల రూపంలో ఆయుధం దొరికిందా? అంపసైపై ఉన్న పార్టీకి షర్మిల రాక కొంతమేరైనా ఓటు బ్యాంకు పెంచుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందా? వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ రేసులోకి వచ్చిందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు ఏపీ ఓటర్లు. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో అప్పటికే విభేదించి వేరుకుంపటి పెట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగించింది. 5 ఏళ్ల తర్వాత జరిగిన 2వ దఫా ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కనీసం ఉనికే లేకుండా పోయింది. ఇక కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మరో జాతీయ పార్టీ బీజేపీది కూడా ఏపీలో నామమాత్రపు ప్రభావమే. గడిచిన 10 ఏళ్లలో క్లుప్తంగా ఏపీలో వైసీపీ టీడీపీలదే హవా అని చెప్పవచ్చు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా రాజధాని ఏర్పాటుతో పాటు ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం, పలు ఇతర రాయితీలు ఇవ్వడం లాంటి అనేక అంశాలు విభజన చట్టంలో ఉన్నాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా తామే సాధిస్తామని చెబుతున్న రాష్ట్రంలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలపై ప్రజలు గుర్రుగానే ఉన్నారు. చెరో దఫా అధికారం అనుభవించాయి 2 ప్రధాన రాజకీయ పార్టీలు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు. రాజధాని అంశం వివాదాలతోనే కొనసాగుతోంది. 10 ఏళ్లుగా ఏపీలో రాజకీయ ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సరైన ఆయుధం లభించినట్లయింది. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అవకాశం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పార్టీ రాష్ట్ర బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించారు. తాను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన షర్మిల
అన్నను రాజకీయంగా ఢీకొట్టేందుకు ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టడం ద్వారా సోదరుడు జగన్ పై నేరుగా షర్మిల పోరుకు సిద్ధమని తేటతెల్లమైంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లిందని భావిస్తున్న ఆ పార్టీ హైకమాండ్ తిరిగి షర్మిల ద్వారా ఆ ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ అసంతృప్తులపై కూడా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం షర్మిల ద్వారా వారందరినీ పార్టీలోకి రప్పించే ఎత్తుగడ వేస్తోంది. వైసీపీ అధిష్టానంతో విభేదించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి నాయకులపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 నుండి 15% ఓట్లు రాబట్టుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా మెరుగైన ఓట్లు సాధించాలని ప్లాన్ చేస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెర మీదకి తేవాలని చూస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆశలను నిజం చేస్తూ సొంత పార్టీని విలీనం చేసిన వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే 3 రాజకీయ పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. విభజన చట్టంలో చెప్పిన హామీలు ఏమయ్యాయని బీజేపీ, వైసీపీ, టీడీపీలను ఆమె ప్రశ్నిస్తున్నారు. జగనన్నకు వ్యతిరేకంగా షర్మిలమ్మ రాకపోవచ్చని భావించిన వైసీపీ వర్గాలను ఇప్పుడు ఆమె సంధిస్తున్న ప్రశ్నల వర్షం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ సభ ఏర్పాటు చేసినా బీజేపీ, టీడీపీల కంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తన సోదరుడు జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల ముందు జగనన్న ఇచ్చిన హామీలేమిటి, 5 ఏళ్లుగా జగనన్న చేస్తున్న పనేమిటి అని నిలదీస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పంచ్ డైలాగులతో షర్మిల సాగిస్తున్న ప్రసంగం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. షర్మిల ఉపన్యాసాలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తే విధంగా ఉంటున్నాయి. ఇటీవల ఒక సభలో సీఎం జగన్ పై విమర్శలు చేసిన షర్మిల హామీల్లో జగన్ ఫెయిల్ అయ్యారని చెప్పేందుకు ఉదాహరణతో సహా వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీకి ప్రత్యేక స్టేటస్ సాధిస్తానని, మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చిన జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం విధించకపోగా, స్పెషల్ స్టేటస్ సాధించకపోగా, స్పెషల్ స్టేటస్ పేరుతో లిక్కర్ అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లిక్కర్ విక్రయాలు జరగడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆమె లిక్కర్ బ్రాండ్ల పేర్లు చెబుతూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. షర్మిల తన ప్రసంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తు చూపేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు మద్యం ఎట్లా ఉంది? ఏమన్నా మద్యం ఎట్లుంది? సర్కారే అమ్ముతుంది, నిజమేనా? బయట ఎవరు అమ్మడానికి వీల్లేదట. ఇప్పుడు సర్కారే అమ్ముతుంది. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలట. బయట బ్రాండ్లే లేవట కదా. బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ వాళ్ళు అమ్మినేటివే కొనాలట. వాళ్ళు అమ్మిన దాని సరుకు ఎలా ఉందో ఎవడూ చూసింది లేదు. ఇక హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో కూడా దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తుని నియోజకవర్గంలో దివ్యస్ పరిశ్రమ ఉండటానికి వీల్లేదని చెప్పి సీఎం అయ్యాక యథేచ్ఛగా అనుమతులిచ్చారని విమర్శించారు. తుని ఎమ్మెల్యే ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పటికీ ఇక్కడ రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయన్న షర్మిల ఆయన ఇసుక మాఫియాకు రాజా, గుట్కా వ్యాపారం, లిక్కర్ దందా, పేకాట ఇలా ఆయన చెయ్యని వ్యాపారం లేదని దుయ్యబట్టారు. తన అన్న, వదినలను టార్గెట్ గా విమర్శలు చేసిన షర్మిల సంక్రాంతి పండుగ రోజు పట్టుబట్టలు మీరిద్దరు మాత్రమే కట్టుకుంటే సరిపోతుందా అని అన్న జగన్, వదిన భారతీయులను ప్రశ్నించారు. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు. 60 మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులంట ఇవి. హోంమంత్రి దళితురాలు. ఇక్కడ హోంమంత్రి అయ్యుండి, ఇక్కడ మినిస్టర్ అయ్యుండి, ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా, దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్ళకు పదవులు ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? కనీసం దళితులకు కూడా రక్షణ కల్పించకపోతే దళితురాలుగా ఉన్న హోంమంత్రికి ఇది అవమానంగా లేదా? మరి హోంమంత్రిగా ఎందుకున్నట్టు మీరు దళితురాలుగా ఉండి హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే మీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేయండి. రాష్ట్రంలో 19 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లేవన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న మాట ఏమైందని సోదరుని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిన జనవరి నెలలోని సంక్రాంతికి ముఖ్యమంత్రి ఆయన సతీమణి పట్టుబట్టలు కట్టుకుని పండగ చేసుకుంటారు. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం మాత్రం గుర్తుండదని విమర్శించారు.
ఇక మెగా డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల సమయంలో 6,000 ఉద్యోగాలకు దగా నోటిఫికేషన్ ఇచ్చారంటూ విమర్శించారు. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ వేదికగా షర్మిల ధర్నా చేపట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో 3 పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి వేస్తానన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారిని అడుగుతున్నా, మెగా డిఎస్సి ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు. మెగా డిఎస్సి ఎక్కడ, దగా డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ ప్రిపరేషన్ కు డబ్బులు అవుతాయి కదా, అవి కూడా మళ్ళీ తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా. అంతమంది అంత టైం పెట్టి, అంత శ్రమ పెట్టి, అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సి లేదట. ఇంతకాలం కొన ఊపిరితో ఉన్న పార్టీకి పూర్తి జీవం పోయలేక, పార్టీని వీడలేక అభిమానంతో అందులోనే కొనసాగిన కాంగ్రెస్ సీనియర్లు కూడా ఇప్పుడు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఆమె పర్యటనలో సీనియర్ నాయకులంతా చురుగ్గా పాల్గొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన రఘువీరారెడ్డితో పాటు మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, ఎంఎం పల్లంరాజు లాంటి నాయకులు, గిడుగు రుద్రరాజు లాంటి నాయకులు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కావడంతో రాష్ట్రంలో వైఎస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో జరిగే ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఏపీసీసీ బాధ్యతలు అప్పగించిన తర్వాత మొదటిసారిగా ఆ పార్టీ ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. దరఖాస్తులు కూడా భారీగానే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో పాత రోజులు పునరావృతం కానున్నాయన్న సంతోషం కలుగుతోంది. వాస్తవానికి 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు కూడా చాలా మంది సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం పోటీకి చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో అన్న గెలుపు కోసం అలుపెరగకుండా ప్రచారం చేశారు షర్మిల. ఈ ఎన్నికల్లో అదే అన్నను గద్దె దింపేందుకు నడుం బిగించారు. పదునైన విమర్శలతో రోజుకో వైసీపీ నాయకునిపై విరుచుకుపడుతున్న షర్మిల తీరు వైసీపీకి మింగుడు పట్టం లేదు. రాజకీయాల్లో విపక్షాలు అన్న తర్వాత విమర్శలకు ప్రతి విమర్శలు చేయక తప్పదు. కానీ షర్మిల సోదరిని పార్టీలో కొనసాగుతున్న వారు షర్మిలకు వ్యతిరేకంగా ఘాటు విమర్శలు చేసే సాహసం చేస్తారా? షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు తగ్గట్టుగా జవాబిస్తే ఆమె సోదరుడైన తమ పార్టీ అధినేత ఎక్కడ నొచ్చుకుంటాడో అన్న భయం వారినేమైనా వెంటాడుతుందా? ఎందుకని షర్మిల విమర్శలు తిప్పికొట్టే ప్రయత్నం వైసీపీ నాయకులు చేయలేకపోతున్నారు? ఈ తరహాలోనే పరిస్థితి కొనసాగితే ఎన్నికల ప్రచారంలో వారికి నష్టం చేయకూడదా? భవిష్యత్తులో వైసీపీ నాయకత్వం షర్మిల పట్ల ఏ విధంగా వ్యవహరించనుంది? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో అప్పట్లో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు కడప పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం సీటుపై కన్నేశారు. అయితే ఏఐసీసీ పెద్దలకు సీఎం సీటులో జగన్ను కూర్చోబెట్టడం ఇష్టం లేదు. అయినప్పటికీ అప్పటి కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల సంతకాలతో జగన్ సంతకాల సేకరణ చేపట్టి కూడా సీఎం సీటు సాధించడంలో విఫలమయ్యారు. అధిష్టానం మాత్రం పార్టీని విధేయుడు, సీనియర్ నాయకుడైన కె రోశయ్యను సీఎం సీట్లో కూర్చోబెట్టింది. అంతేకాదు రోశయ్య పేరును జగన్ నోటితోనే ప్రతిపాదింపజేసింది. ఇది జగన్ కు పుండు మీద కారం చల్లినట్లు అయింది. అప్పటికే సీఎం సీటుకు దూరమయ్యాననే బాధలో ఉన్న ఆయనతోనే రోశయ్య పేరును ప్రతిపాదించేలా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించింది. ఆశించిన సీఎం సీటు రాకపోవడంతో
కారణంతో కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి సొంతంగా వేరే పార్టీ పెట్టుకున్నారు. అదే ఇప్పుడు కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ. మాట ధిక్కరించిన జగన్ హైకమాండ్ కోపానికి గురి కావాల్సి వచ్చింది. అవినీతి కేసుల్లో ఆయన సుమారు 16 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ ఓదార్పు యాత్రతో రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులను కలిసే ప్రయత్నం చేశారు. అనంతరం తెలంగాణ విభజన సమయంలో సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న జగన్ మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు. రెండోసారి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ గెలుపులో సోదరి షర్మిల పాత్ర మరువలేనిది. జగన్ సొంత పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అన్ని విధాలుగా సహకరించారు. జగన్ పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీనే కాకుండా తెలుగుదేశాన్ని కూడా నిందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే కాంగ్రెస్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నట్టు జగన్ తో పాటు విజయమ్మ, షర్మిల ఆరోపిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ వెంటే నడిచారు. మొత్తం మీద ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సోదరి షర్మిల ఏపీ రాజకీయాలకు దూరం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు షర్మిల. విజయమ్మ కూడా షర్మిలకు తోడుగా ఉంటూ వచ్చింది. సోదరుడు జగన్మోహన్ రెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు స్ఫురించేలా వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేయగా తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల కూడా అదే పేరును స్ఫురించేలా వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేశారు. అన్ని జిల్లాలకు కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపై స్పందిస్తూ వచ్చారు. అయితే షర్మిల తెలంగాణలో జగన్ వదిలిన బాణమే అన్న విమర్శను విపక్షాలు తీసుకొచ్చాయి. దీనికి సమాధానంగా అన్నట్లు తాను జగన్ వదిలిన బాణాన్నే అని షర్మిల కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ఎన్నికల ముందు షర్మిల పార్టీని కాంగ్రెస్ విలీనం చేసే దిశగా పలుసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు షర్మిల కూడా పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. తమ పార్టీ కార్యక్రమాలను దాదాపు రద్దు చేశారు. షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తారంటూ కొంతకాలం పాటు ఊహాగానాలు సాగాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ షర్మిల ఎట్టకేలకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి తాను కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో వైసీపీ అధిష్టానానికి గొంతులో పచ్చ వెలక్కాయ పడ్డట్లయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. కాంగ్రెస్ నాయకుల్లో కొంతమంది టీడీపీ వైపు, మరికొంతమంది నాయకులు వైసీపీ వైపు వెళ్లారు. ఇంకొంతమంది ఎటూ వెళ్లలేక పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి పరిస్థితుల కారణంగా పార్టీ మారిన నాయకులు ఇప్పుడు షర్మిల పగ్గాలు చేపట్టడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వెళుతారేమోనని వైసీపీ అధిష్టానం భయపడుతోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు వైసీపీ అధిష్టానాన్ని గట్టిగానే తాకుతున్నాయి. అయితే వైసీపీ నాయకత్వం మాత్రం విమర్శలు చేస్తున్న షర్మిలను పక్కనబెట్టి ఆమెను తమ పార్టీపైకి ఎగదోశారంటూ ఇతర పార్టీలను నిందిస్తోంది. రోజు రోజుకు పదునైన విమర్శలు చేస్తున్న షర్మిల వైసీపీ నాయకులు లోలోన రగిలిపోతున్నప్పటికీ బయటికి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కొంతమంది నాయకులైతే జగనన్న సోదరివి కాకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని మాత్రం హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల ముఖ్యంగా జగన్ పాలన మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం, అవినీతి, మద్యపాన నిషేధం, నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఎన్నికల హామీలు ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ ఆమె ప్రసంగాలు సాగుతుండడం వైసీపీ యంత్రాంగానికి మింగుడు పడడం లేదు. షర్మిల చేస్తున్న
విమర్శలను అప్పుడప్పుడు తప్పుపడుతున్న వైసీపీ నాయకులు ఆమె చేస్తున్న విమర్శలకు తగిన స్థాయిలో మాత్రం ధీటుగా స్పందించడం లేదు. ఇది తమకు నష్టం కలుగుతుందన్న భావన కూడా వైసీపీ నాయకుల్లో నెలకొంది. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నాక షర్మిలను తాము శత్రు పార్టీగానే చూస్తామని, తెలుగుదేశం పార్టీ షర్మిలను తమపైకి ఎగదోస్తుందని పొడి పొడి మాటలతో జవాబిస్తున్న నాయకులు షర్మిలను ఇప్పటి నుండే కట్టడి చేయకపోతే పార్టీతో పాటు తాము కూడా నష్టపోవాల్సి వస్తుందనే భావనలో ఉన్నారు. అయితే పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్న వైసీపీ అధిష్టానం రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే యోచనలో పడింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఏపీలో 10 ఏళ్లుగా అడ్రస్ లేదనుకున్న పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రావడం అధికార వైసీపీలో సహజంగానే కంగారు కలిగిస్తుంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్లు ఏపీ రాజకీయాలు మారాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటిదాకా వైసీపీ టీడీపీ మధ్య మాత్రమే కొనసాగిన విమర్శలు, ఆరోపణలు ఇకపై కాంగ్రెస్ టార్గెట్గాను సాగనున్నాయి. అయితే షర్మిలమ్మ రాక తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఎన్నికల్లో పోటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని కాంగ్రెస్ కూడా భావించి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు అధికంగా రావడంతో రాష్ట్రంలో చర్చ మరో రకంగా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇకపై టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన మాటల యుద్ధంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎంట్రీ ఇస్తూనే ఉంటారా? దీనిపై వైసీపీ వ్యూహం మార్చుకుంటుందా? కాంగ్రెస్ పార్టీని జగన్ లైట్గా తీసుకుంటారా? త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకుంది. నిర్దేశిత గడువుకు ఒక రోజు ముందే వందలాది దరఖాస్తులు కాంగ్రెస్ పార్టీని ఆశిస్తూ వచ్చాయి. శాసనసభ నియోజకవర్గాలు ఏపీలో మొత్తం 175 ఉండగా ఈ 175 స్థానాలకు గాను ఇప్పటికే సుమారు 800 వరకు దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు ఏపీలో మొత్తం 25 ఉండగా వాటి కోసం 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల బరిలో పోటీకి తమకు అభ్యర్థులు దొరుకుతారో లేదో అని భావించిన కాంగ్రెస్ పార్టీకి అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు సహజంగానే సంతోషం కలిగిస్తున్నాయి. సగటున ఒక్కో స్థానానికి 5 చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ వందలాది దరఖాస్తులు రావడం ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపింది. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టడంతోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు చెప్తున్న కాంగ్రెస్ శ్రేణులు వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కూతురు షర్మిలకు పార్టీ బాధ్యతలు ఇవ్వడం తమకు కలిసొచ్చే పరిస్థితిని వారు చెప్తున్నారు. అయితే దరఖాస్తులు భారీగా రావడంతో ఎన్నికల్లో విజయం దిశగా ముందుకెళ్తుందా అనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడు అవునని చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం పోటీ చేయడం కాకుండా పార్టీని బలోపేతం కోసం పనికొస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. పార్టీ గెలుపు సాధ్యమని కొందరంటారు, అదెలా సాధ్యమని మరికొందరంటారు. గెలుపోటములు కొద్దిసేపు పక్కన పెడితే షర్మిల నాయకత్వంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లపైన ప్రభావం చూపుతుంది అనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానంలో అనేక విచిత్రాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సమస్యల సాధన కోసం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై వైఎస్ షర్మిల ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరుద్యోగ సమస్యపై అప్పటి గులాబీ పార్టీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి వారం నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావడం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ఢీకొట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు తమ కంచుకోటగా భావించే వైసీపీ ఓటు బ్యాంకు పైన షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలోని పార్టీని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తా అని కాంగ్రెస్ పెద్దలను షర్మిల ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పారు. దీంతో ఆమెకు ఏపీలో పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించాలని మొదట భావించిన వైసీపీని ఎదుర్కోవడానికి ఆమె ధీటైన వ్యక్తి అని భావించి పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజ్తో హడావుడిగా రాజీనామా చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైనట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
క్రైస్తవ మత ప్రబోధకుడైన షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రభావం క్రైస్తవుల ఓట్లపై ఉంటుందని, అది తమకు కలిసి వస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజును పార్టీ అధిష్టానం నియమించింది. అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనంగానే ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల పుంజుకుంది. దక్షిణాదిన 5 రాష్ట్రాలుంటే వాటిలో 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో విజయం ఇచ్చిన స్ఫూర్తితో మొత్తంగా దక్షిణాదిన బలపడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. పూర్తిగా నిస్తేజ స్థితిలో ఉంది. విభజన తర్వాత 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. గెలుపు సంగతి తర్వాత విషయం. కనీసం కాంగ్రెస్ క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అసలు కాంగ్రెస్ జెండాలు మోసే కార్యకర్తలు కూడా కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను మర్చిపోయారు. అప్పటి వరకు కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ గా ఉన్న సామాజిక వర్గాలన్నీ దాదాపుగా వైసీపీ శిబిరానికి తరలిపోయాయి. టీడీపీని వ్యతిరేకించే కాంగ్రెస్ వాదులందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయింది. ఇటు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అటు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షాలుగా అవతరించాయి. విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు చోటు లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీది కూడా అతిథి పాత్రే. అయితే వైసీపీని గద్దెదించే క్రమంలో ఒకవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుకు ప్రయత్నం చేస్తుంది. వారి మధ్య పొత్తు ఖాయమే అయినప్పటికీ మరో పార్టీ బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా ఖరారు కానందున సీట్ల ఖరారులో జాప్యం జరుగుతుంది. తమకు తెలుగుదేశం పార్టీతోనే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తూ వచ్చిన వైసీపీ టీడీపీతో జనసేన పొత్తు దిశగా అడుగులు వేయడంతో కొంత ఆందోళన చెందుతుంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తోడు కావడంతో హుటాహుట్న వైసీపీ అధినేత ఏపీ సీఎం బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ జనసేన పొత్తుతోనే ఒకంత ఉలిక్కి పడుతున్న అధికార వైసీపీ సొంత పార్టీలోనూ పోస్టుమార్టం మొదలుపెట్టి అభ్యర్థుల్ని మార్చేస్తూ కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తూ వస్తుంది. ఇటు టీడీపీ జనసేన కూటమి వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి కూడా జాబితా ప్రకటించడంలో జాప్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చివరి నిమిషంలో వైసీపీ నుంచి బలమైన నాయకులు అసంతృప్తితో బయటకు వస్తే వారితో కొన్ని చోట్ల భర్తీ చేసేందుకు వీలుగా జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతుంది. ఇప్పుడు తన సోదరి షర్మిల రూపంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దగా సీట్లు గెలిచే పరిస్థితి లేదని వైసీపీ అధినేతకు తెలుసు. కానీ షర్మిలకు పట్టున్న ఓట్లు తెలుగుదేశం ఓటు బ్యాంకు కాదన్న విషయం కూడా ఆయనకు తెలుసు. షర్మిల రూపంలో ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లితే అవి వైసీపీ ఓటు బ్యాంకునే దెబ్బతీస్తాయని వైసీపీ నాయకత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ వైసీపీ నాయకులకు మాటలు రాక కాదు, మాట్లాడలేక కాదు, విమర్శకు ప్రతి విమర్శ చేస్తే తండ్రి రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూతురు వైపు వెళ్తారా, కొడుకు వైపు వెళ్తారా అనే అనుమానం బహుశా వైసీపీ నాయకులను వెంటాడుతుండొచ్చు. షర్మిల మాత్రమే కాదు, ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా వైసీపీపై విమర్శలు మొదలుపెట్టారు. ఇసుక అక్రమదందా, మద్యం వ్యాపారాల్లో వచ్చే ఆర్థిక ప్రయోజనాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి ముడుపులు అందుతున్నాయని ఘాటు విమర్శలు చేశారు కేవీపీ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూనే త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం అసెంబ్లీకే పోటీ చేయాలి అంటే తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశిస్తే కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా చూసినా ఆమె పోటీ వైసీపీ ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర నష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా షర్మిల వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులు కూడా కొందరు షర్మిలతో మాట్లాడినట్టు సమాచారం. జగనన్న వదిలిన బాణం ఈ ఎన్నికల్లో ఎవరికి గుచ్చుకుంటుంది? గంపెడాస పెట్టుకున్న కాంగ్రెస్ ను షర్మిల ఎంతమేర గట్టెక్కిస్తుంది అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి.